కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో భిన్నత్వంలో ఏకత్వంలా ఒక వసుదైక కుటుంబంగా ముందుకు సాగే ఈ పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా మాట్లాడుతూ ఉన్నా. నేను మొదట భారతీయుడిని, ఆ తర్వాత హిందువుని. ఓ హిందూ ధర్మం నాకు చెప్పిన మాట పరమత సహనం. నా ధర్మం నాకు చెప్పిన మాట పరమత సహనం, పరమతాల మీద గౌరవం, పరమతాలకు అన్యాయం జరిగినా స్పందించాల్సిన లక్షణం, పరమతాలతో కలిసిమెలిసి సాగాల్సిన లక్షణం, అన్నిటికీ మించి మానవ సేవే మాధవ సేవ. ఇది నా హిందూ ధర్మం నాకు నేర్పింది. అందుకే నా హిందూ ధర్మం నాకు నేర్పినటువంటి ఆ యొక్క స్ఫూర్తితో గతంలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, ముస్లిం మత విశ్వాసాలకి వ్యతిరేకంగా మహమ్మద్ ప్రవక్త గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఓ హిందువుగా, ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా నా ధర్మం నాకు నేర్పించినట్లు నేను స్పందించా. ఆనాడు ముస్లిం సమాజానికి అండగా మహమ్మద్ ప్రవక్త గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయం మీకు అందరికి కూడా తెలుసు. అంతేకాదు క్రైస్తవులకు అన్యాయం జరిగిన నాడు క్రైస్తవులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా మీకు తెస్తూ ఉన్నా. మరి ఈనాడు నా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూ ఉంటే, నా హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటే, నా హిందూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని ద్వేషిస్తూ ఉంటే, నా హిందూ పూజారుల్ని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే, మరి ఆ దుర్భాషలాడే వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత నాకుంది. నా దేశం ఓ భగవద్గీత, నా దేశం పవిత్ర భావన గంగా, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం వేదాంత ఘోష, నా దేశం కరుణాంతరంగ. అలాంటి పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా, ఓ హిందువుగా నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దేవుళ్ళని తిడుతూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని పూజారుల్ని దూషిస్తూ ఉంటే హితవు చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకొని రావటం, మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద, ఈ యొక్క హిందూ మత విశ్వాసాల మీద, ఆ యొక్క పీఠాధిపతుల మీద దాడులు చేస్తున్నటువంటి దాడులు చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ రావణ్ గారిని ఎలా సమర్థిస్తారు జగన్ గారు వీళ్ళని అడుగుతూ ఉన్నారు. ఈనాడు ప్రశ్న రావణ్ ఏదైతే ప్రశ్న జోసెఫ్ రావణ్ వారికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, వారికే కాదు చాలా మందికి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పని భావన ఉండొచ్చు నాస్తికులు అని చెప్పుకునే వ్యక్తులకి. కానీ దేవుళ్ళని నమ్ముతారా, దేవుళ్ళని నమ్మరా అది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వాల. దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాల్ని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. మేధావుల ముసుగులో ఉన్న మేతగాళ్ళారా, మీకు దేవుడు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుళ్ళని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. ఆ మత విశ్వాసాల్ని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? జగన్ గారు మీకేమైంది? ఒక పక్క హే రామ్ అంటూ మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తున్నావే, ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా ఏమైంది మీకు? మీరు ఎలా సమర్థిస్తారు? వాడు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రశ్న జోసెఫ్ రావణ్ బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని లేకి ఆ తర్వాత మాట్లాడటం నా వల్ల కావడం మీకు చూపిస్తా.
ఇక్కడ వారు మాట్లాడిన మాటలు. ఈ యొక్క పవిత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడిని, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలు అనేటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడేదానికి, హిందూ ధర్మమా, ఇస్లామా, క్రైస్తవుల పక్కన పెడితే క్రైస్తవుల్లో దైవ సేవకులు ఉంటారు, ముస్లింల్లో మత గురువులు ఉంటారు, అదేవిధంగా హిందువుల్లో పీఠాధిపతులు ఉంటారు, పూజారులు ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ దేవస్థానాల్లో పూజారులు అనేక కష్ట నష్టాలకు వచ్చి నిష్ఠా గరిష్టలతో నిత్యం కూడా హర హర మహాదేవ్, శంభో శంకర అంటూ ఏదైతే మంచి మాటలతో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమి నవందన మృత్యోర్ముక్షి అనామృతార్ అనే మృత్యుంజయ మంత్రాలతో నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాల జ్ఞాన సంపన్న నమామి దేవశ్రీ దుర్గా స్తోత్రాలతో గాయత్రి మంత్రాలే మరి ఆ యొక్క న్యాయస్థానాల్లో ఈ కేసుల్లో బలం ఉంది కాబట్టే కింది కోర్టు జోసెఫ్ రావణ్ని రిమాండ్ పంపించింది. రేపు హైకోర్టు, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. కానీ దాన్ని న్యాయస్థానాలకు వదిలేద్దాం. కానీ మీరు అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ ప్రశ్న జోసెఫ్ రావణ్ మీద ఈ కేసులు పెట్టడం అక్రమం, దుర్మార్గం అని మీరు మాట్లాడిన మాటలు మరి కాసేపట్లో అందరూ కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే, హిందూ దేవుళ్ళని ఈరోజు ప్రశ్న జోసెఫ్ రావణ్ తిట్టాడు. రేపటి రోజు ఇలాంటి వ్యక్తులు జీసస్ క్రీస్తుని తిట్టని గ్యారంటీ ఇవ్వలేదు, దైవ సేవకుల్ని తిట్టదని గ్యారంటీ ఇవ్వలేదు. మరో రోజు మహమ్మద్ ప్రవక్త గారి మీదో, అల్లా మీదో, లేకుంటే ఇస్లాం మత విశ్వాసాల మీదో విమర్శించాలని చెప్పని గ్యారంటీ లేదు. మరి సమాజంలో మతాల మధ్య, కులాల మధ్య తగాదలు పెట్టి పెంచి పోషించే అలాంటి వ్యక్తులు ఈ దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, శ్రీరాముని గురించి నేను నీచంగా మాట్లాడతా, సీతమ్మ గురించి నీచంగా మాట్లాడతా, మహాభారతం గురించి నీచంగా మాట్లాడతా, బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని, సాటి హిందువుల్ని ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడతా, అలాంటి వ్యక్తిని జోసెఫ్ ప్రశ్న రావణ్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థించటం దుర్మార్గం, దారుణం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని కోరేది ఒకటే, ఒకనాడు మీ నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా, ఒకనాడు మీ నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా, ఆ తర్వాత మీతో విభేదించి బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా కాకుండా ఓ పౌరుడిగా, ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా మిమ్మల్ని అడిగేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలా. హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా భారతీయుల మొత్తానికి క్షమాపణ చెప్పాలా. హిందూ మత విశ్వాసాల మీద దాడి చేసిన వ్యక్తులు రేపటి రోజు క్రైస్తవుల మీద, ముస్లింల మీద, మత విశ్వాసాల మీద, సిక్కుల మీద దాడి చేయరు అన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే ఇలాంటి వ్యక్తిని సమర్థించిన దానికి బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తే ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగే హక్కు మీకు ఉంటుంది. అలా కానప్పుడు ప్రజా జీవితంలో మీరు కొనసాగలేరు. మీ ప్రజా జీవితంలో మీ యొక్క రాజకీయాలకి ప్రజలే ఖచ్చితంగా వెంటనే స్పందించి ఆ యొక్క వ్యక్తిని బాధ్యత దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నటువంటి విధానం. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయినా ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్, మీ ఆడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏ విధంగా స్క్రిప్ట్, ఏ విధంగా మాటలు ఉండాలనే దాని మీద వివరణ ఇవ్వండి ప్రకాష్ రాజ్ గారు. జస్ట్ ఆస్కింగ్.
మాట్లాడి కశ్మీర్ పండించింది మానహారం చేసే ఓసారి మాట్లాడి కశ్మీర్ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగలింగాన్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చంపారని చెప్తే మన వీడియో చెప్తాం ఆలోచన తీసుకుని ఎంతమంది పట్టారు భార్య అగ్నిస్తారని చెప్పండి పూజారులు వాటాల కోసం ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకున్న డబ్బాల కోసం పెట్టుకొని వస్తున్నారు బ్రోకర్ నాకు అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారని మండిపడ్డారు వైఎస్ జగన్. అసహనంతో తీవ్రవాదులపై కళ్యాణ్ లోకేష్ లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటిని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మీరు అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా అని నిలదీశారు.